సో ఏది ఏమైనా కొంతవరకు మాట్లాడుకోవాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు కొంతవరకు మారినాయి అనేది మాత్రం వాస్తవం. సో మనకు ముందు కనబడుతున్నటువంటి అభివృద్ధి, శుచి శుభ్రత అంటావా, లేకపోతే మౌలిక సదుపాయాల వసతుల సదుపాయాల అవి ఏర్పాట్లు అంటావా, ఇట్లా రకరకాలుగా పరిపాలనా విధానాలు అంటావా, ఏ రకంగా చూసుకున్నా తెలంగాణలోని గ్రామ పంచాయతీలు కాస్తంత మెరుగైన స్థితికి అయితే చేరుకున్నాయి. సో దాంట్లో జరిగే అవినీతి అనేది వేరే సబ్జెక్టు, దాని జోలికి వెళ్ళట్లేదు మనం. సో అభివృద్ధి అయితే ఉంటుంది, ప్రతి చాలా అభివృద్ధి వెనకాల ఎంతో కొంత అవినీతి అనేది కామన్. సో ఆ అవినీతి అనేది ఇంకో డిఫరెంట్ టాపిక్. అభివృద్ధి విషయానికి వస్తే ఎంతో కొంత మెరుగైన స్థితిలో నిలిచినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో కొంత కాదు, ఇప్పుడు చూస్తున్న వార్త ఏంటంటే దేశంలోనే తెలంగాణకు సంబంధించిన గ్రామ పంచాయతీలు టాప్ 2కు పోయినాయి. టాప్ 2 ఏందో ఒకసారి చూద్దాం మనం. ఇగో పురోగతిలో మన పంచాయతీలు ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 10,099 చోటు. అర్థమైందా? సిడి గ్రేడ్లు కూడా ఉండొచ్చు నాకు తెలుసు, కానీ ఏ గ్రేడ్లో బి గ్రేడ్లో కలిపే 10,000, ఇవి 99 ఏమో బి గ్రేడ్లు ఉన్నాయి, 270 ఏ గ్రేడ్లోనే ఉన్నాయి. ఇన్ని గ్రామ పంచాయతీలు టాప్లో నిలబడ్డాయి. 2 విభాగాల్లో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ. సో 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం. సో ఏ విభాగాల ద్వారా పనితీరు అంచనా వేసారు, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఎట్లా మెరుగైన స్థితిలో నిలబడ్డాయి ఒకసారి చూద్దాం మనం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలతో 2022-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు అనే 9 కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరు మదింపును చేశారు. సో ఆ ప్రకారం ఉత్తమ పనితీరు కనపరిచిన పంచాయతీలను అచీవర్స్ 90 నుంచి 100 మార్కులు, ఫ్రంట్ రన్నర్ 75 నుంచి 90 మార్కులు, పర్ఫార్మర్ నుంచి 60 నుంచి 75 మార్కులు, యాస్పిరెంట్ 40 నుంచి 50 మార్కులు, బిగినర్ అంటే 40 నుంచి 40 మార్కుల లోపుగా ఉన్న వాళ్ళను బిగినర్గా గుర్తించారు. సో దీంట్లో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి దరఖాస్తులను ఆహ్వానించగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఇందులో 2.16 లక్షల పంచాయతీలు నమోదు చేసిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవి సాధించిన పురోగతికి సంబంధించిన సూచికలను నిర్ధారించింది. ఇందులో రాష్ట్రాల వారీగా అయితే ఒక సైట్ పెట్టిరు, అప్లికేషన్ తీసుకోరు, అక్కడ పారిశుద్ధ్యం ఎట్లుంది, లేకపోతే మౌలిక వసతులు ఎట్లున్నాయి, మహిళలకు పెద్దపీట ఏ రకంగా వేసారు, పరిపాలన ఏ విధంగా ఉంది, జీవనోపాధి ఎట్లా కల్పించారు, చిన్నారులకు భద్రత ఎట్లా ఉంది, ఇట్లా అన్ని అంశాలను దాంట్లో అప్లోడ్ చేయించారు. దాని ద్వారా ఈ ఎవరు టాప్లో ఉన్నారని చెప్పేసి నిర్ణయించారు. దాంట్లో భాగంగా అందులో రాష్ట్రాల వారీగా 25 పంచాయతీల పేర్లు ప్రకటించింది. టాప్ 25 పంచాయతీల పేర్లు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి టాప్ 25. ఇప్పుడు అర్థమైందిగా, మన తెలంగాణలో ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 10,099 ఉన్నాయి కదా. దీంట్లో మన తెలంగాణ నుంచి ఒక 25 టాప్ 25 గ్రామ పంచాయతీలను కూడా ప్రకటించింది. అది మీకు ఆ లిస్ట్ చదువుతా ఇప్పుడు. సో ముందుగా మొత్తం చూద్దాం. అందులో దేశంలోని ఏ పంచాయతీకి అచీవర్స్ హోదా దక్కలేదు. గుజరాత్లోని 346, తెలంగాణలోని 270 పంచాయతీలు ఏ గ్రేడ్ ఫ్రంట్ రన్నర్గా నిలిచిర్రు. అంటే ఇగో 75 నుంచి 90 మార్కులే తోటే నిలిచిర్రు. ఇక అచీవర్స్గా ఎందుకు మారలేదంటే నెక్స్ట్ ఇంకా అభివృద్ధి సాధించిన తర్వాత అచీవర్స్ లిస్టులో చేద్దామని చెప్పేసి ఇప్పుడే అచీవర్స్ అని ట్యాగ్ తగిలే అన్నట్టు. దక్కించుకుని తొలి 2 స్థానాలు నిలిచాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని పంచాయతీలకు ఇంత పెద్ద సంఖ్యలో ఏ గ్రేడ్ దక్కలేదు. అలాగే గుజరాత్లోని 13,781 పంచాయతీలు, తెలంగాణలోని 10,099 పంచాయతీలు బి గ్రేడ్ పర్ఫార్మర్ దక్కించుకున్నాయి. సి గ్రేడ్లో యాస్పిరెంట్ గుజరాత్ నుంచి 491, తెలంగాణ నుంచి 2,390 పంచాయతీలు నిలిచాయి. ఆల్రెడీ సి గ్రేడ్లో కూడా మన 2,390 ఉన్నాయట. డి గ్రేడ్ బిగినర్లో గుజరాత్ రాష్ట్రంలోని పంచాయతీలు 1 లేవు. సో తెలంగాణ నుంచి 9 పంచాయతీలు ఈ గ్రేడ్లో నిలిచాయి. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన టాప్ 25 పంచాయతీలు. మొత్తం టాప్ 25 పంచాయతీలు ఏవో కూడా మీకు చూపిస్తా. ఇగో తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన టాప్ 25 గ్రామ పంచాయతీలు. టోటల్ స్టేట్ వైడ్ 25 టాప్ విలేజెస్. సో మొదటి ర్యాంకు పంచాయతీ పేరు బుర్నాపూర్, పిట్లం మండలం, కామారెడ్డి జిల్లా 84 మార్కులు. తిమ్మాపూర్ మండలమే, కరీంనగర్ జిల్లా. మునిపల్లి, జాక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లా. మళ్ళీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది మోర్తాడ్ మండల్, మోర్తాడు. గుండపల్లి గ్రామ పంచాయతీ నిర్మల్ జిల్లా. కల్వల మహబూబాద్,
చెన్నారం నారాయణపేట, మరియాపురం వరంగల్, దేవునిగూడెం మంచిర్యాల, బండపల్లెం రాజన్న సిరిసిల్ల, గడ్రపల్లి కరీంనగర్, బల్వంతాపూర్ జగిత్యాల, బుధవారం జయశంకర్ భూపాల్ జిల్లాకు సంబంధించిన గ్రామం అది, కొండాపూర్ వరంగల్, పటేల్గూడ సంగారెడ్డి, రంగయ్యపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శివపల్లి పెద్దపల్లి జిల్లా, రుద్రంగి రాజన్న సిరిసిల్ల జిల్లా, దేగాం నిజామాబాద్, పెసరికుంట కొమరంభీం ఆసిఫాబాద్, వల్లభాపూర్ నిజామాబాద్ జిల్లా, ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా, చిల్లాకనపురం వనపర్తి జిల్లా, మంగపల్లి వనపర్తి జిల్లా, మందిపల్లి నారాయణపేట. సో నిజామాబాదు, జయశంకర్ భూపాలపల్లి ఒక 2, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు జర ఎక్కువ ఉన్నట్టున్నాయి. కరీంనగర్ జిల్లాల నుంచి కూడా కొన్ని గ్రామాలు ఎక్కువన్నాయి. మొత్తంగా టాప్ 25 సుస్థిర అభివృద్ధి సాధించినటువంటి గ్రామ పంచాయతీలు. సో ఏది ఏమైనా అంటే మనం అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీలు మెరుగ్గా ఒక్కొక్క సదుపాయాలు పెంచుకుంటూ కాస్తంత మెరుగైన స్థితిలో నిలుస్తూ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా టాప్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం.